అసలు గడప మీద కాలెందుకు పెట్టకూడదు తెలుసా? మనం ఎక్కడైనా అది ఇంట్లో గాని దేవాలయంలో గాని గడప మీద కాలు పెట్టొద్దని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలా గడప మీద కాలేయడం వల్ల మహాపాపం అని కూడా అంటూ ఉంటారు. అయితే నిజంగా గడప మీద కాలేయడం తప్ప, దీనివల్ల మనకేమన్నా సమస్యలు వస్తాయా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ప్రతి ఒక్కరి ఇంట్లో గదికి ఒక పెద్ద చెక్క గడప ఉండేది. కానీ ఈ రోజుల్లో మాత్రం చాలా మంది ఇంటికి గడపలు లేకుండా కూడా కట్టుకుంటున్నారు. అంతేకాకుండా సింపుల్ గా ఇంటి మొత్తానికి ఒకటే గడప ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అది కూడా కేవలం ముఖద్వారం వద్దే ఉంటుంది. పూర్వం ఏం జరిగేదంటే ప్రతి ఒక్కరి ఇంట్లో గడపలకి పసుపు రాసి కుంకంతో బొట్లు పెట్టేవారు. ఆ గడపని ఎంతో అందంగా అలంకరించేవారు. ఇక శుక్రవారం నాడు లేదా పర్వదినాల నాడు కానీ గడపలకు పూజ చేస్తూ ఉండేవారు. నిజానికి గడపని తొక్కకూడదు, గడపని దాటుకుని వెళ్ళాలి. ఎందుకంటే గడపని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. గడపను తొక్కకుండా దానికి పసుపు రాసి బొట్లు పెట్టి పవిత్రంగా పూజించడం వల్ల మన వెంట ఎల్లప్పుడూ ఆ లక్ష్మీదేవి ఉంటుందని భావిస్తారు. గడపకు పటిక్ కడితే నరదృష్టి కూడా పోతుంది. అందుకే ప్రతిరోజు గడపను లక్ష్మీదేవిగా భావించి శ్రద్ధతో పూజించాలి. అందుకే మన పెద్దలు గడపను లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఆ గడపను తొక్కకుండా దాటుకు వెళ్ళాలి అని చెప్తారు. జై శ్రీరామ్.